నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. పశ్చిమలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు 43, 44 డివిజన్ల శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే గళ్లా మాధవి, మేయర్ నాని. వర్షాల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని ఆదేశం. ఈ నెల 24 నుండి మన కోసం మన ఎమ్మెల్యే కార్యక్రమం. కూటమి ప్రభుత్వం పథకాలు ప్రజాదరణ పొందుతున్నాయన్న ఎమ్మెల్యే రామాంజనేయులు. జీజీహెచ్ లో తురకపాలెం బాధితులను పరామర్శించిన వైసీపీ బృందం. తురకపాలెం ఘటన అంతులేని కథతో సాగుతోందని ఎద్దేవా. కార్తీక మాస ప్రారంభంలో సోబిల్లిన శివాలయాలు. కార్తీక మాస వ్రత దీక్షలు ప్రారంభించిన భక్తులు. నగరంలో ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే గళ్లా మాధవ్ వెల్లడించారు. 43, 44వ డివిజన్లోని విద్యానగర్, గౌతమి నగర్లో 57 లక్షల వ్యయంతో నిర్మించే రోడ్లు, డ్రైన్లకు ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 43, 44వ డివిజన్లో మంచినీటి సమస్య ఉన్నట్లు స్థానికులు చెప్పారని తెలిపారు. మేయర్ కోవెలమూడి రవీంద్ర సహకారంతో మంచినీటి సమస్య, వీధి కుక్కల బెడద, దోమల నివారణ చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు భద్రయ్య, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. 44 డివిజను ఎప్పటి నుంచో కూడా ఏ అభివృద్ధికి నోచుకోకుండా అలాగా ఎవరూ పట్టించుకోని పరిస్థితుల్లో ఉండింది. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1 by 1 ప్రతి ఒక్క డివిజన్లో దృష్టి పెట్టి ఎక్కడ ఎప్పుడు ఎవరు కూడా వాటిని విజిట్ చేసి కూడా చూడని ప్రదేశాలన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో మేము, మేయర్ గారు, డివిజన్ ప్రెసిడెంట్లు అందరూ కూడా విస్తృతంగా ఇంటింటికి తిరిగి వారి సమస్యలు తెలుసుకొని వారికి ఏం కావాలో చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ ప్రధానంగా డ్రైనేజ్ ప్రాబ్లం, అదేవిధంగా చాలా నేరో రోడ్లన్నీ కూడా చాలా చిన్న రోడ్లుగా ఉండే పరిస్థితి కనపడుతుంది. వాటి మీద దృష్టి పెట్టి మేము ఇప్పుడు పలు అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాం. అదేవిధంగా కాస్త మంచినీటి సరఫరా కూడా ఇక్కడ ఎప్పటి నుంచో ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి స్థానికంగా మా దగ్గరికి ఎన్నోసార్లు ఫిర్యాదులు రావడం జరిగింది. దాని మీద కూడా మేము అధికారులకి దిశానిర్దేశం చేసి ఇక్కడ మంచినీటి కొరత లేకుండా చూడాలి అని చెప్పి కూడా వాళ్ళని కోరడం జరిగింది. తదనుగుణంగానే గౌరవ మేయర్ గారు, మేము కూడా ఇందాక అధికారుల్ని బోర్లు వేయాలి అని చెప్పి కూడా సూచించడం జరిగింది. వారు కూడా త్వరలోనే ఇక్కడ బోర్లు ఏర్పాటు చేస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ ఉరుములు, పిడుగులు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వానలు మరో 2 రోజుల పాటు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు జిల్లాలో వర్షాల నేపథ్యంలో జిల్లా అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఏ తమీం అన్సారియా ఆదేశించారు. రెవెన్యూ అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచనల మేరకు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు అవసరం మేరకు సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. పంటలు రక్షించుకునే విధంగా రైతులకు తగు సూచనలు జారీ చేయాలన్నారు. చెరువులు, వాగులు, నదులు వాటి ప్రవాహం ఆధారంగా దాటడానికి కానీ ఈదటానికి కానీ ప్రయత్నించవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మంచి ప్రభుత్వం మన కోసం మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీ నుంచి నగర పరిధిలో ప్రతి ఇంటికి తీసుకెళ్తామని ప్రతిపాడు ఎమ్మెల్యే బోళ్ల రామాంజనేయులు వెల్లడించారు. అరణల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం కుటుంబ సంక్షేమ కోసం ప్రవేశపెట్టిన సూపర్ 6, సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ప్రజాదరణ పొందాయని అన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం మంత్రి లోకేష్ విదేశాలకు వెళ్లి పరిశ్రమలు రాష్ట్రానికి తెస్తున్నారని గుర్తు చేశారు. అందుకే సచివాలయ వేదికగా సిబ్బందిని కలుపుకొని మంచి ప్రభుత్వం మన కోసం మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రతిపాడు నియోజకవర్గంలో మొదలు పెడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఇక రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మా యువనేత నారా లోకేష్ బాబు గారు
అదేవిధంగా మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళి పెట్టుబడులను ఆకర్షిస్తూ రేపు నెలలో జరగబోయేటటువంటి వైజాగ్లో జరగబోయేటటువంటి పెట్టుబడుల సమావేశంలో భారీ స్థాయిలో ఈ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమలను స్థాపించి ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం అన్నటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. నగర సుందరీకరణలో భాగంగా కార్పొరేషన్ అధికారులు లక్ష్మీపురం మెయిన్ రోడ్లో ఆక్రమణలు తొలగించే కార్యక్రమం చేపట్టారు. కొద్దిపాటి వర్షాలకి నగరంలో రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. దానిని నివారించేందుకు కార్పొరేషన్ అధికారులు డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా లక్ష్మీపురం మెయిన్ రోడ్ ఇరువైపులా ప్రొక్లైన్ సహాయంతో ఆక్రమణలు తొలగిస్తున్నారు. అనంతరం ప్రధాన రోడ్లకు ఇరువైపులా మురికి నీరు పోయేందుకు ప్రస్తుతం ఉన్న కాల్వలను పరిమాణం పెంచి నిర్మించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కమ్మశేషయ్య గ్రౌండ్ నుండి బొంతపాడు వైపు ఏటుకూరు గ్రామ కనెక్టివిటీ రోడ్ను 190 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామని తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణానికి గుంటూరు నగర మేయర్ కోయిల్మూడి రవీంద్రతో కలిసి ఎమ్మెల్యే నసీర్ శంకుస్థాపన చేశారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ గుంటూరు నగర సమగ్రాభివృద్దికి ఈ కనెక్టివిటీ రోడ్డు దోహదపడుతుందన్నారు. ఈ రోడ్డు పక్కనే ఉన్న పీకలవాగును కూడా అన్ని విధాలా అభివృద్ది చేస్తున్నామన్నారు. రాష్ట ప్రభుత్వం అమృత్ పథకం కింద దాదాపు 440 కోట్ల రూపాయలతో మంచినీటి కనెక్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, 17వ డివిజన్ టీడీపీ అధ్యకులు బ్రహ్మసాని శ్రీనివాసరావు, ఈర్లా గురవయ్య, కాటన్ వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పథకాల అమలుపై ఆర్టీజీఎస్ ద్వారా సమాచారం తీసుకుంటున్నట్లుగా మంత్రి పార్థసారథి వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల నుండి వస్తున్న ఫీడ్బ్యాక్ లో 75% మంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ యాప్ ని ప్రజలకు యూజర్ ఫ్రెండ్లీగా మార్చాలని సీఎం సూచించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి పెట్టుబడులు పెరిగాయని, యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రతి రియల్ టైం డేటాను తీసుకుని వచ్చి రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ప్రజలందరికీ కూడా మేలు చేయాలని, మరి పరిపాలనలో సాంకేతికతని వినియోగించుకుని ప్రజలకి ఎక్కువగా మేలు జరగాలి, ప్రభుత్వ ఆదాయం పెరగాలి, ప్రజల ఆదాయం పెరగాలనే లక్ష్యంతో పనిచేస్తున్న విషయం మరి మనందరికీ కూడా తెలిసిందే. దాంట్లో భాగంగానే లోకేష్, మా ప్రీతమ యువనేత లోకేష్ గారి సూచనలతో కానివ్వండి, వారి కృషితో కానివ్వండి, వాట్సాప్ గవర్నెన్స్ని ప్రవేశపెట్టిన విషయం మనకు తెలిసిందే. దాదాపు 741 సర్వీసులు మరి ఈ వాట్సాప్ సర్వీసెస్ ద్వారా మరి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చాం. ఆశించినంత స్థాయిలో ఈ వాట్సాప్ సర్వీసెస్ని ప్రజలు ఎందుకు వినియోగించుకోలేకపోతున్నారు అనే దాని మీద మరి క్షుణ్ణంగా పరిశీలించమని చెప్పేసి అధికారులకి సూచనలు, ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. తురకపాలెం మరణాల అంశం అంతులేని కథలా సాగుతోందని వైఎస్ఆర్సీపీ నేతలు ఎద్దేవా చేశారు. జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న తురకపాలెం గ్రామస్తుల్ని మాజీ మంత్రి అంబటి రాంబాబు, సాకి శైలజానాథ్, రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తురకపాలెంలో జ్వరంతో ఇప్పటికీ 45 మంది చనిపోయారన్నారు. సలోని అనే మహిళ ఈ రోజు జీజీహెచ్ లో చేరిందన్నారు. విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు ప్రభుత్వం మరణాలకు కారణమేంటో చెప్పకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది కేవలం ప్రభుత్వ అసమర్థతే అని అన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి కేంద్ర సంస్థల సాయమైనా తీసుకుని ప్రజల్ని కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, బలసాని కిరణ్ కుమార్, గులాం రసూల్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ఎందుకు మీరు ఈ ప్రాంతంలో అత్యంత ప్రమాదకరమైన ఒక జబ్బుకు టెస్టింగ్ ల్యాబొరేటరీని మొదలుపెట్టరు? అట్లాగే ట్రీట్మెంట్ కోసం ఒక ప్రత్యేకమైన ఒక విభాగాన్ని ఎందుకు దాన్ని ఏర్పాటు చేయరు? మీరు ఒక ఎక్స్పర్టైజ్ని ఎందుకు క్రియేట్ చేయరు? అంటే మీకు ప్రజల ఆరోగ్యం పట్ల ఏమాత్రం శ్రద్ధ లేదు, ఆలోచన లేదనే విషయం ఇక్కడ అర్థమవుతుంది. ఆరోగ్య విషయాల పట్ల, వైద్యం పట్ల మీకు సరైన అవగాహన లేకుంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకోండి, మీకు అవగాహన కూడా కల్పిస్తారు. నేను చాలా బాధపడతా ఉన్నాను. 5 నెలల నుంచినా ఒక బ్యాక్టీరియా, మీరు చెప్పిన మీ లెక్కలే అవి, ఇంకో కారణం ఉందేమో వెతికి పెట్టండి. లేక మా దగ్గర ఉన్న డాక్టర్లు కూడా పంపమంటే దాంట్లో పంపడానికి సిద్ధంగా ఉన్నాం. మేము కూడా మా వంతు సహాయాన్ని అందిస్తాం. ఒక బ్యాక్టీరియా, ఒక యాంటీబయాటిక్, ఏ యాంటీబయాటిక్ సెన్సిటివ్ టెస్ట్ అని చేసి పెడతారు. అది డాక్టర్ల పని. అది ఆ డాక్టర్ల చేతుల్ని బలంగా మార్చండి. మీరు ఈ హాస్పిటల్ని బలంగా మార్చండి. ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా టెస్టింగ్ యూనిట్ని తయారు చేయండి. ఇటువంటి ఆలోచనలు మీకేం రావు. గుంటూరు రెవెన్యూ డివిజన్ అధికారుల సమావేశం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వే నెంబర్ల వారీగా ఆక్రమణలు గుర్తించి వాటి జాబితా రూపొందించాలన్నారు. రెవెన్యూ, సర్వే శాఖల సిబ్బంది బృందాలుగా ఏర్పడి క్షుణ్ణంగా విచారణ చేపట్టాలని ఆదేశించారు. కోర్టు కేసులు ఉన్న స్థలాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమర్పించిన అర్జీల పట్ల స్పష్టమైన విచారణ చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాల్సిన అంశాలను సైతం సిద్దం చేయాలని కలెక్టర్ సూచించారు. వరల్డ్ క్లాస్ హెల్త్ కేర్ అందించాలన్న ఉద్దేశంతో గుంటూరు ఆదిత్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కొలాబరేషన్తో మెడికవర్ ఆసుపత్రి ప్రారంభిస్తున్నట్లుగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ వెల్లడించారు. గుంటూరులో జరిగిన మీడియా సమావేశంలో మెడికవర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ మాట్లాడారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు. ఒక్క గుంటూరులోనే 450 బెడ్స్ అందుబాటులో ఉంటాయన్నారు. 7 ఏళ్ల కాలంలోనే ఇండియాలో నెంబర్ 1 గా ఎదిగామని చెప్పారు. ఒక్క ఏపీలోనే 3000 బెడ్స్ ఉన్న అతిపెద్ద ఆసుపత్రిగా అవతరిస్తుందన్నారు. 7 ఏళ్ల క్రితం గుంటూరులో ఆదిత్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించామని, ప్రస్తుతం మెడికవర్ తో కొలాబరేషన్ వలన మెరుగైన అధునాతన వైద్య సేవలు నగరంలోనే అందుబాటులోకి వస్తాయని ఆదిత్య ఆసుపత్రి ఎండీ కృష్ణ శ్రవంత్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అమూల్య, డాక్టర్ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. మా విజన్ వాళ్ళ విజన్ మ్యాచ్ అవుతే గుంటూరుకి వరల్డ్ క్లాస్ హెల్త్ కేర్ ట్రీట్మెంట్ తీసుకురావాలా, ఏదైనా హైదరాబాద్ కానీ బాంబే కానీ ఎక్కడ ఏమున్నా అది మన గుంటూరులోనే చేయాలి అనే ఉద్దేశంతో తీసుకురావాలి. మేము ఎప్పుడైతే 9 ఏళ్ల కింద మెడికవర్ కాకినాడలో కానీ, నెల్లూరులో కానీ, వైజాగ్లో పెట్టినప్పుడు మ్యాక్సిమం పేషెంట్స్ అంటే వెరీ అడ్వాన్స్ ట్రీట్మెంట్కి ఇప్పటికీ హైదరాబాద్ కూడా, మీరు కాకినాడ అనుకుంటే గ్యారంటీగా హైదరాబాద్ వెళ్తారు చాలామంది. అది మేము పెట్టాక ఆల్మోస్ట్ తగ్గిపోయింది. సో అలాంటి ఉద్దేశంతో గుంటూరులో ఈ మెడికవర్ పెట్టడం జరిగింది. సో లాస్ట్ 1 ఇయర్ నుంచి మెడికవర్ టీంతో మేము ట్రావెల్ అవుతున్నాం. ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున మేము డిస్కషన్స్ చేసుకుంటూ ఉన్నాం. అండ్ దీనికి ముఖ్యంగా అనిల్ కృష్ణ సార్, చైర్మన్ గారు, సార్ ఇక్కడికి విజిట్ చేయకపోయినా సార్కి థ్యాంక్స్ చెప్పాలి. సార్తో మాది ఫ్రీక్వెంట్గా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ హరికృష్ణ గారు సార్, సిఇఓ సార్ ఇవాళ వచ్చినందుకు, అట్లానే మహేష్ గారు, ఇంకా వాళ్ళ టీం అందరూ వచ్చినందుకు ముందుగా అందరికీ థ్యాంక్స్ చెప్తూ, ఈ రోజు నుంచి ఆదిత్య అండ్ మెడికవర్ రెండు కూడా కొలాబరేట్ అయ్యి ఇక్కడ గుంటూరులో మనం అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్, ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏవైతే స్టాండర్డ్ SOPs అంటామో ఆ ప్రొసీజర్స్ అన్ని స్మూత్గా జరగటానికి గుంటూరులో ఆదిత్య మెడికవర్ కాంబినేషన్లో ఇక్కడే అన్ని ట్రీట్మెంట్స్, అన్ని రకాల వైద్య సదుపాయాలు అందే విధంగా పేషెంట్స్కి. శ్రీ సిద్దేశ్వర పీఠపాలిత ఓంకార క్షేత్రంలో కార్తీక మాస దీక్షలు ప్రారంభమయ్యాయని ప్రధాన అర్చకులు బుజ్జి పంతులు వెల్లడించారు. బ్రాడీపేటలోని ఓంకార క్షేత్రంలో ఈ రోజు నుండి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాస వ్రత దీక్షలు మొదలుపెట్టారు. పవిత్ర కార్తీక మాస సందర్భంగా భక్తులు వేకుజామునే నిద్రలేచి స్నానమాచరించి దేవాలయానికి వచ్చి అత్యంత భక్తి శ్రద్దలతో దీపారాధన చేసి స్వామివారిని దర్శించుకున్నారని అర్చకులు బుజ్జి పంతులు వెల్లడించారు. ఈ మాసమంతా ఉపవాసముండి ఆ పరమేశ్వరుని పూజ చేస్తే సకల పాపాలు హరించి భోగభాగ్యాలు సిద్ధిస్తాయని తెలిపారు. ఉదయం 4 జాముకే లేవటం, సూర్యోదయానికి ముందుగానే లేచి కాలకృత్యాలను తీర్చుకొని
స్వామివారి సేవలో ఇంటి దగ్గర ఉన్న తులసికోట దగ్గర దీపారాధన చేసుకోవటం, గౌరీ పూజ చేసుకోవటం, తదనంతరం శివాలయానికి వచ్చి స్వామివారి సేవల అభిషేక అర్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. 50 మంది భక్తులు స్వామివారి యొక్క నక్త దీక్ష అంటే ఈ నెల రోజులు ఉదయం పూట నుంచి ఉపవాసం ఉండి సూర్యాస్తమయ సమయానికి మళ్ళీ స్వామివారి సేవలోకి వచ్చి స్వామి దర్శనం చేసుకొని నక్షత్ర దర్శనం చేసుకుని భోజనానికి ఉపక్రమిస్తారు. ఇది ప్రతిరోజు ఉండే నక్త దీక్ష అంటే ఉదయం నుంచి సూర్యోదయం ముందు నుంచి మళ్ళీ సూర్యాస్తమయం వరకు ఉపవాస దీక్షగా ఉంటుంది. ఇది ప్రతిరోజు జరిగే దీక్ష. ఇది నెల రోజులు మాస దీక్షగా చేసుకుంటారు. అది ఇవాళ రోజున ప్రారంభమైంది. అక్టోబర్ 24న పేరేచర్లలోని ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజీలో సాంకేతిక సదస్సు జరగనుంది. ఈ సదస్సులో మైక్రోసాఫ్ట్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ కుమార్ పాల్గొంటారని ఎమ్మెల్సీ ఆలపాటి రాజా తెలిపారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. సాంకేతికతలో వస్తున్న మార్పులపై అవగాహన కల్పించడంతో పాటు కృత్రిమ మేధ, డేటా సైన్స్ వంటి ఆధునిక అంశాలపై చర్చించనున్నట్లు చెప్పారు. ఈ సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఇంజనీరింగ్ కళాశాలల ప్రతినిధులు, స్టూడెంట్స్ పాల్గొంటారని వివరించారు. కార్యక్రమంలో కోయ సుబ్బారావు, కుర్రా శరత్, తిలక్ బాబు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో సాంకేతిక పరంగా, విద్యాపరంగా సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి భాగంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యం అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని, ఈనాటి ప్రస్తుత సాంకేతిక విప్లవాలని, సాంకేతికంగా జరుగుతున్నటువంటి మార్పుల్ని దృష్టిలో పెట్టుకొని యాజమాన్యాలు ఏ రకమైనటువంటి విధానాలని అవలంబించాలి, తద్వారా విద్యార్థి లోకానికి, విద్యార్థుల్ని సాంకేతిక పరంగా ప్రతిభని, నైపుణ్యంతో కూడినటువంటి శిక్షణతో కూడినటువంటి అభివృద్ధిని సాధించాలనే ఉద్దేశం. నగరంలో శివాలయాలు అన్నిటిలోనూ కార్తీక మాసం శోభ సంతరించుకుంది. కార్తీక మాసం ప్రారంభం అవడంతో అరండలపేటలోని శివాలయానికి భక్తులు వేకువజామున నుంచి భారీగా వచ్చి దీపారాధన చేసి స్వామివారిని దర్శించుకున్నారు. శివభక్తులకు కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది. అందుకే ప్రత్యేకంగా ఉపవాసాలు ఉండి దీపారాధన చేసి శివునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. హర 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 ఇంద్రపామి ఉపాం పుష్పం వేలా పుష్పవాన్ ప్రజావాన్. ఎస్ఆర్ శంకరన్ జయంతి వేడుకలను కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని శంకరన్ హాల్లో నిర్వహించారు. ఎస్ఆర్ శంకరన్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఎస్ఆర్ శంకరన్ సేవలు స్ఫూర్తిదాయకమని ఆమె అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శంకరన్ అధికారంలో ఉన్నప్పటికీ ప్రజలతో కలిసిమెలిసి పనిచేసే వ్యక్తి అని అన్నారు. ప్రజల అధికారిగా ప్రసిద్ది చెందారని, ఆయన నిస్వార్థ సేవాభావం, అప్రతిహత సత్యనిష్ట వల్ల ప్రజల అధికారిగా మన్ననలు పొందారన్నారు. శంకరన్ ఎస్సీలు, గిరిజనులు, పేదలు తదితర అట్టడుగు వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. సామాజిక న్యాయం కోసం కృషి చేశారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి దూత అని కూడా పిలిచేవారని ఆమె పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పటికీ అతి సాధారణ జీవనశైలి అవలంబించారని తెలిపారు. పదవీ విరమణ తర్వాత కూడా ప్రజాసేవలోనే కొనసాగిన మహోన్నత వ్యక్తి అన్నారు. ఆయన వ్యక్తిత్వం, సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని, స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే కాజావలి, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కందుకూరు ఘటన బాధితులను రాష్ట్ర కాపునాడు జేఏసీ నాయకులు పరామర్శించారు. గుంటూరు ఉదయ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న లక్ష్మీనాయుడు సోదరులను కాపు ఉద్యమ నేత దాసరి రాము ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా వారు ఉదయ్ హాస్పిటల్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలని దాసరి రాము కోరారు. పాశవికంగా హత్య గావించబడిన లక్ష్మీనాయుడు కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారిని ఈ విషయంలో ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీన్ని రాజకీయాలు చేయాలని కులంలో ఉన్న వాళ్ళు ఎవరో రాజకీయాలు చేయాలనుకోవట్లేదు, దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు అంటున్నారు. వాళ్ళ ఈ ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత
ఎవరు పట్టించుకోకపోతే మేము వచ్చి ఈ వాళ్ళకి పరామర్శించి ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. కావాలని దీన్ని నీరు గార్చడానికి కులాన్ని లాగుతున్నారు, అడ్డ చేస్తున్నారని కావాలని చెప్పి మాట్లాడుతున్నారు. మేము కేవలం ఆ కుటుంబానికి న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇందులో రాజకీయాలు లేవు. ఆ కేసు నిష్పక్షపాతంగా నిజాయితీగా దర్యాప్తు జరగండి, దోషులు శిక్షించండి. వాళ్ళకి ఇచ్చిన ప్యాకేజీ, ఆ కుటుంబానికి ఇచ్చిన ప్యాకేజ్ చాలు. ఒక నడువులు పడిపోయినాయి, ప్యాకేజ్ సరిపోదు. ఆ ప్యాకేజ్ కొంచెం వాళ్ళకి కావాల్సిన ప్యాకేజ్. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.